హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఇవాళ చూద్దాం ఇవాళ ఏం పంచాయతీ అవుతుందో మనతో. జర ఆ గుర్రి మా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది, మళ్ళీ మీతో మాట్లాడతా. హలో ధనుషు. ఓకే ఓకే దగ్గర నేను ఇంట్లోనే ఉన్నా, కలిసి ఆడుకుందా. ఓకే, ఆడుకోవడానికి కాదు ధనుషు, నేను దయ్యాల సినిమా చూడాలి మీ ఇంట్లో. మా ఇంట్లో టీవీ లేదు. దయ్యాల సినిమానా? దయ్యాలకి నాకు పడదే. పోయినసారి దర్శిని దగ్గర ఓవర్ యాక్టింగ్ చేసి అనవసరంగా ఇరుక్కున్నాను. ఇప్పుడు తిని కూడా దయ్యాల సినిమా అంటుంది, అనవసరంగా మళ్ళీ ఇరుక్కుంటానా ఏంటి? ఏంటి ధనుషు, ఏం మాట్లాడవు? రమ్మంటావా వద్దంటావా చెప్పు. ఓకే ఓకే రా, పర్లేదులే, నాకు కూడా భయం ఏం లేదు దయ్యాలంటే. నాకు తెలుసు ధనుషు, నువ్వు చాలా భయభాయవని. వస్తున్నాలే నేను కూడా 5 minutes లో మీ ఇంటికి, కలిసి చూద్దాం సినిమా. ఓకే తల్లి, ఓకే రా రా, చూద్దాం ఏమవుతుందో మళ్ళీ. ఓరి నాయనో, ఏందిరా నాకు ఈ గోల? ఫ్రెండ్ వస్తుందని చెప్పి సంతోషపడాలా, దయ్యాల సినిమా చూపిస్తుందని చెప్పి భయపడాలా? నాకేమీ అర్థం కావట్లేదు. నాకు టెన్షన్గా ఉంది. మా ఇంట్లో దయ్యం ఉన్న సంగతి దానికి తెలియదు. రిజిస్ట్రేషన్ రాను కూడా రాదు. అయ్యా దయ్యం గారు, ప్లీజ్ అయ్యా మీరు బయటికి రాబాకండి అయ్యా. ఫస్ట్ టైం మా గర్ల్ ఫ్రెండ్ మా ఇంటికి వస్తుంది. నువ్వు బయటికి వచ్చావంటే అది వెళ్ళిపోతుంది. ప్లీజ్ నువ్వు రాబాకు బయటికి. హలో ధనుషు, బాగున్నావా? నువ్వు వచ్చేదాకా బాగానే ఉన్నా, ఇప్పుడు ఏమైతే తెలియదు. ఏమైంది ధనుషు, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు, ఏమైంది? ఏం లేదులే. నువ్వు ఫస్ట్ టైం మా ఇంటికి ఫ్రెండ్ వచ్చింది కదా, ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలియక కొంచెం టెన్షన్ పడుతున్నా. అట్లా ఏం లేదులే ధనుషు, రా సినిమా చూద్దాం. వస్తే నీకు ఎలా చెప్పాలి మా ఇంట్లో దయ్యం ఉందని చెప్పి? ఏంటి ధనుషు, మళ్ళీ నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఏం లేదులే, నీకు కూడా దయ్యం చూపిస్తే ఒక పని అయిపోతుంది. సినిమా చూద్దాంరా. ఏందిరా బాబు, ఈ సినిమా ఇంకా భయంకరంగా ఉంది. ధనుషు నాకు భయం వేసింది ధనుషు, కొంచెం దగ్గరికి రా. ఈ సినిమా మరీ భయంగా ఉంది. నీకే తల్లి, నువ్వు చెప్పుకుంటున్నావు, బయట నేను చెప్పుకోలేకపోతున్నా. నాకిడ ఇష్టపడిపోతుంది. వస్తున్నా దగ్గరికి వస్తున్నాలే, నాకు భయం వేస్తుందిగా. హలో ధనుషు, ఏంటి సంగతి? నన్ను పిలుస్తున్నావా? మళ్ళీ దయ్యాల సినిమా పెట్టావు? లేదు గురుగారు, లేదు, నేను కాదు దయ్యాల సినిమా పెట్టింది. తిను నా ఫ్రెండ్ కొత్తగా వచ్చింది. ప్లీజ్ తనని భయపెట్టబాకు. నేను తనని కలియనులే, తనకి నేను కనపడను, నీ ఒక్కడికి కనపడతాను. అబ్బో, ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ నా ఒక్కడికేనా? దేనికో ఇంత పెద్ద బంపర్ ఆఫర్ నా ఒక్కడికే ఇచ్చారు. తెలీదు ధనుషు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఏం చేస్తాం, దయ్యాల్లో కూడా నాకు ఇంత క్రేజ్ పెరిగిపోతుంది. కానీ నువ్వంటే నాకు చాలా భయం. నువ్వు వెళ్ళిపో మా ఇంటి నుంచి. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. ఏంటి స్వామి, నువ్వు నన్ను ఇలా తగులుకున్నావు? ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ దగ్గర కూడా నా పరువు తీస్తావా ఏంటి? అయ్యయ్యో, ఇంత భయంకరంగా ఉన్నావు. నువ్వు వెళ్ళు ఇక్కడి నుంచి. తను చూస్తే ఇంకా నా పరువు పోతుంది. నాకు భయం వేస్తుంది నేను చూస్తుంటే. నేను ఎక్కడికి వెళ్ళను నిన్ను వదిలిపెట్టి. నేను కూడా మీ ఇద్దరి మధ్య కూర్చొని సినిమా చూస్తాను. ఒరే ఎవడ్రా నువ్వు, ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు? దయ్యాలు కూడా ఎలా సినిమా చూస్తాయిరా? ఏమో అయ్యని నాకు తెలియదు, నేను కూడా నీతో పాటు సినిమా చూస్తా. అయ్యా స్వామి, నీకు దండం పెడతాను, నువ్వు వెళ్ళిపోవయ్యా బాబు. ధనుషు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? లేదు, నేను ఎవరితో మాట్లాడలేదు, నేను సినిమా చూస్తున్నాను. ఓకే. ధనుషు, సరదాగా మీ ఫ్రెండ్ ని భయపెడదామంటావా? ఒరే అయ్యా, నీకు దండం రా అయ్యా, మళ్ళీ ఇంకోసారి ఇంటికి కూడా రాదురా. అసలుకే ఈ మధ్య గర్ల్ ఫ్రెండ్స్ దొరకడం చాలా కష్టం అయిపోయిందిరా. రాక తనే మా ఇంటికి వచ్చింది. ప్లీజ్ పాడు చేయబాకు. సర్లే, ఏడవ బాకు, నేనేం భయపెట్టించనులే. ధనుషు, నాకు వాష్రూమ్ వస్తుంది. మీ ఇంట్లో వాష్రూమ్ ఎక్కడుంది? అలా స్ట్రైట్ గా పోయి లెఫ్ట్ కి తిరుగు, అక్కడే ఉంది, పో. ఓకే, థ్యాంక్ యూ. నేను వెళ్ళి వస్తాను, కాసేపు ఆగు. సరే తొందరగా. ధనుషు, నేను వెళ్ళి మీ ఫ్రెండ్ ని భయపెట్టి వస్తాను. బాయ్ బాయ్. అయ్యా నీకు పుణ్యం ఉంటుంది అయ్యా, ప్లీజ్ అయ్యా వదిలేవయ్యా తన్ని. నేను వదిలేద్దాం అనుకున్నా, కానీ నీ గర్ల్ ఫ్రెండ్ అన్నావు కదా, అందుకని నేను వదలను. నాకు లేని గర్ల్ ఫ్రెండ్ నీకెందుకు? భయపెట్టి పంపించేస్తా చూడు ఇప్పుడు దాని. ఒరే నువ్వు దయ్యానివా? నాకు పట్టిన దయ్యానివారా? అరే ఎందుకు నా వెంట పడ్డా? వెళ్ళిరా రే, నీకు ఎలాగోలా కావాలంటే ఆడదయ్యాన్ని సెట్ చేసి ఇస్తారా నీకు? పోరా. నాకు ఏ ఆడదయ్యమో వద్దు, నాకు నీ దయ్యాన్ని భయపెట్టించేసి ముందు ఇంటి నుంచి పంపించేయాలి. పంపించేస్తేనే నాకు సంతోషం. ధనుషు, వెళ్తున్నా, బెస్ట్ ఆఫ్ లక్ చెప్పు మరి. చేస్తున్నది అదో పని, మళ్ళీ అంటే బెస్ట్ ఆఫ్ లక్ అంట. పో. నువ్వు మంచోడివిరా. ఓ అమ్మో, దయ్యం ధనుషు, దయ్యం నన్ను కాపాడు. ధనుష్ గారికి నేనంటే ఉత్తపడింది, వాడు వచ్చి నేను కాపాడతాడా? నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదు. నువ్వు ఇంటి నుంచి పారిపో, వాడు నిన్ను వదిలిపెట్టాడు. నేను ఈ ఇల్లు ఖాళీ చేసి పారిపోతున్నా, వాడు నన్ను వదలట్లేదు, నిన్ను వదలడు. నువ్వు వెళ్ళి పారిపో తొందరగా. టాటా, సీ యూ. అమ్మో, ఆడపిల్ల అని కూడా చూడకుండా నువ్వు నన్ను ఇంత భయపెట్టి ఇంత కొడతావా? లేకపోతే నాకు లేని గర్ల్ ఫ్రెండ్ ధనుష్ గారికి ఎందుకు? పారిపో నువ్వు, లేకపోతే నేను చంపేస్తా. నీకు దండం సార్, దండం. నేను వెళ్ళిపోతున్నా, ఇంకోసారి వీడికి కనపడను. బాయ్. వెళ్తూ ఒక మాట విను, ఇంకోసారి ఈ ఇంట్లో అడుగు పెట్టావో చంపేస్తా. లేదు సార్, లేదు. ఇంకోసారి నేను ధనుష్ని కానీ ఈ ఇంటి వైపు కానీ చూడను. అయితే దొబ్బే ఇంకా ఇక్కడి నుంచి, ఇంకోసారి కనపడవకు. ఓకే సార్, బాయ్. ఈ సచ్చినోడు ఎక్కడ ఉన్నాడు? దయ్యం ఉంది అని తెలిసి కూడా నన్ను ఇంటికి ఇన్వైట్ చేశాడు. ఇంకా హాయిగా నేను ధనుషు మాత్రమే ఈ ఇంట్లో ఉంటాము, మాకెవ్వరూ వద్దు. ఇంకా మీరు ఇంకా చూస్తూనే ఉన్నారా? ఇంకా చాలే, వెళ్ళండి. ఇవాళకి దయ్యం కదా సమాప్తం. టాటా, బాయ్.